హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి. వాటిని ఈరోజు నేను వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్‌ని ఒకసారి విజిట్ చేసి నా ముందు వీడియోస్ కూడా చూడండి. ఒకవేళ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఈరోజు వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్కి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అడిగారు, హెచ్యుఐడి అంటే ఏంటండి, దాన్ని ఎలా చూసుకోవాలని అడిగారు. ఇది నేను కాయిన్ 22 క్యారెట్స్ పైన హెచ్యుఐడి కోడ్ అయితే ఉంటుందండి. సో మల్బార్లో తీసుకున్నాను కదా, వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా పెట్టారు చూడండి. ఇక్కడ ఉంది కదా, అది క్లియర్గా ఇగోండి, ఇది JY 818 ఇది ఉంది కదా, ఇదైతే హెచ్యుఐడి నెంబర్ అండి. 22 క్యారెట్స్ 916 అని ఉంది కదా. సో ఇప్పుడు మీకు ఇది ఎలా చెక్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను చూడండి. మనం ఎక్కడైనా ఏ షోరూమ్స్లోనైనా ఏ షాప్లోనైనా ఈ హెచ్యుఐడి నెంబర్ కొడితే మనకి దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది వస్తుంది. నేను ఈ వీడియోలో దాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో దానికోసం BIS కేర్ అని ఉంటుందండి, దాన్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి వెరిఫై హెచ్యుఐడి నెంబర్ అని ఉంది కదా, సో దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఎంటర్ హెచ్యుఐడి కోడ్ అని ఉంది కదా, మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ కాయిన్ యొక్క హెచ్యుఐడి కోడ్ అయితే దాని మీద ఎంటర్ చేసుకోవాలండి. సో కాయిన్ది JY 8185. సో మనం ఇలా ఎంటర్ చేసుకోగానే మనం సెర్చ్ చేస్తే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తుందండి. సో చూడండి, ఇక్కడ జ్యువెలరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది, అలాగే ఎస్ఏ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్ అని ఉంది, క్వాలిటీ ఎస్ఏ అండ్ హాల్ మార్క్స్ LLP, AHC రిజిస్ట్రేషన్ నెంబర్, రికగ్నైజేషన్ నెంబర్, AHC అడ్రస్, ఆర్టికల్ టైప్ గోల్డ్ మెడలయాన్ అంటే మెడల్ కాయిన్ అని, ఆర్టికల్ మెటీరియల్ గోల్డ్, డేట్ ఆఫ్ హాల్ మార్కింగ్ 24/4/2025, ప్యూరిటీ 22 క్యారెట్స్ 916 హాల్ మార్క్ అండి. సో ఈ విధంగా మనం ఎక్కడ ఏ జ్యువెలరీ కొనుక్కున్నా ఖచ్చితంగా హెచ్యుఐడి నెంబర్ అనేది చూసుకొని మనకి అది ఏంటి క్వాలిటీ అనేది చెక్ చేసుకొని అయితే తీసుకోవాలండి. ఈ హెచ్యుఐడి నెంబర్ అనేది మనకి 2023 ఏప్రిల్ 1 నుంచి అయితే RBI గైడ్లైన్స్ ప్రకారం అన్ని షాప్స్లో కూడా ప్రతి ఆర్నమెంట్ మీద హెచ్యుఐడి నెంబర్ వేసే ఉండాలని చెప్పారు. సో ఒకసారి ఎవరైనా ఆర్నమెంట్స్ తీసుకుంటే ఖచ్చితంగా మనం మోసపోకూడదు అనుకుంటే హెచ్యుఐడి నెంబర్ అనేది చెక్ చేసుకోండి. మనం కొందరు గోల్డ్ స్మిత్స్ దగ్గర చేయించుకుంటాం కదా, వాళ్ళ దగ్గర అయితే ఇలా ఉండవండి. ఇలా ఉండకపోవడం వల్ల వాళ్ళు మన రేటు ప్రకారంగా చాలా మోసాలు అయితే జరుగుతుంటాయి. ఎక్కువ రాగి అది మిక్స్ చేసి అయితే గోల్డ్ ఆర్నమెంట్ చేస్తారు. మనం ఏదైనా ఆర్నమెంట్స్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా షోరూమ్స్లో కానీ మన దగ్గర జ్యువెలరీ షాప్లో ఏ షాప్ దగ్గర అయినా మనం ఖచ్చితంగా దాన్ని చూసుకుంటే హెచ్యుఐడి నెంబర్ చెక్ చేసుకుంటే మనకి ఆ ప్యూరిటీ అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. ఇగో ప్యూరిటీ 22 క్యారెట్స్ 22 క్యారెట్స్ 916 హాల్ మార్క్ అని ఉంది కదా. సో మనం ఖచ్చితంగా హెచ్యుఐడి నెంబర్ అనేది ప్రతి జ్యువెలరీ మీద అయితే చెక్ చేసుకునే తీసుకోవాలి. సో ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. సో మనకి ప్రతి ఆర్నమెంట్ 22 క్యారెట్స్ గోల్డ్ ప్రతి ఆర్నమెంట్ మీద మనకి హెచ్యుఐడి నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇది చూడండి, ఇక్కడ సింబల్ ఉంది కదా, అది BIS హాల్ మార్క్ అండి. సో మనం యాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా చూడండి, BIS హాల్ మార్క్ కేర్ అని ఉంది, BIS కేర్ అని ఉంది కదా, ఇదండి సింబల్ ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మీరు ఆర్నమెంట్స్ అయితే తీసుకోవచ్చు. అలానే ఇంకొక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదే అని. మంచిదా కాదా అని అడిగారు కదా. సో నేనైతే సిల్వర్ కాయిన్స్ కూడా కొనుక్కుంటున్నానండి. నా దగ్గర అమౌంట్ ఉండేటప్పుడంతా కొంచెంగా సిల్వర్ కూడా సేవ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ప్రెజెంట్ డేస్లో సిల్వర్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ అయితే పెరుగుతుంది. ఈ సిల్వర్ అనేది ఫిజికల్గా కూడా మంచిది, అదేవిధంగా ETF ద్వారా కూడా చేసుకోవచ్చండి. ఈ సిల్వర్ సేవింగ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిల్వర్ అనేది మనం ఈజీగా తక్కువ అమౌంట్తో కొనేసుకోవచ్చు. చూసుకుంటే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కూడా సిల్వర్ అనేది రోజుకి పెరుగుతూనే ఉంది. లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ నేను ఒక 100 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ కొనుక్కుందాం అనుకున్నానండి.
ఆ రోజు రేట్ చూసుకుంటే 10,000 ఇలా ఉంది. అదే సిల్వర్ కాయిన్ ఈ రోజు రేట్తో చూసుకుంటే 30,000 అయింది. దగ్గరగా 20,000 అయితే పెరిగిందండి. సో మన దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు ఇలా తక్కువ అమౌంటే కాబట్టి సిల్వర్ కూడా కొనుక్కోవచ్చు. ఈ సిల్వర్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే యూజ్ అవుతుందండి. మన దగ్గర ఒక 1000 గ్రామ్స్ ఉందనుకోండి, అంటే 1 kg సిల్వర్ ఉంటే ఈ రోజుల్లో కేజీ సిల్వర్ అంటే మనం ప్రెజెంట్ డేస్ చూసుకుంటే 3 lakhs వరకు అవుతుంది. సో ఈజీగా సిల్వర్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చండి. ఫిజికల్ సిల్వర్ కూడా ఇలా కాయిన్స్గా కూడా సేవ్ చేసుకుంటే మనకి అమౌంట్ అయితే ఇస్తారు. కొంతమంది అయితే ఇవి పర్చేస్ చేసుకున్నప్పుడు కొనుక్కుంటారండి. ఒకసారి ఎవరు కొనుక్కుంటారో తెలుసుకొని వారికి అమ్మేస్తే సరిపోతుంది. సో ఇది నేను కొనేటప్పుడు ఈ 3 20 కాయిన్స్ ఈ 60 గ్రామ్స్ కదా, నేను కొనేటప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 6,000 7,000 ఆ రేంజ్లోనే కొన్నానండి. ప్రజెంట్ ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మనకి 16,000 ఆర్ 18,000 ఇలా ఉంది. సో మనకి సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం కూడా మంచిదే కదా. అదే కదండి, ఇప్పుడు ప్రెజెంట్ డేస్ అయితే చాలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద అయితే చాలా మెటల్స్ అయితే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. గోల్డ్ అయితే మనకు ఓన్లీ ఆర్నమెంట్స్ ద్వారా గోల్డ్ అయితే మనకి ఓన్లీ ఆర్నమెంట్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు. అది కాకుండా సిల్వర్ అయితే మనకి ఎక్కువ ఇండస్ట్రియల్ పర్పస్ కింద అయితే యూజ్ అవుతుందండి. సో అందుకే సిల్వర్ కూడా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు చాలామంది. సిల్వర్ పై కూడా చాలా మెటల్స్ పై అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చాలామంది అయితే చేస్తున్నారండి. మనం ప్రెజెంట్ అయితే కాపర్ మీద అయినా మెర్క్యూరీ మీద ఇటువంటి మనకు అంత పెద్ద ఐడియా లేదు, కానీ ఈ సిల్వర్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే నాకు తెలుసండి. సో నేను లాస్ట్ టైం మీకు ఇంతకు ముందు వీడియోస్లో చెప్పానండి, నా దగ్గర ఉన్న సిల్వర్ ఆర్నమెంట్స్ అన్ని నేను మలబార్లో ఇచ్చేసి వేరే ఏదైనా ఐటెం తీసుకునేటప్పుడు ఇంకొంచెం 15,000 ఇలా మిగిలిందండి. సో దాని ద్వారా అయితే నేను గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ గోల్డ్ కాయిన్ కొనుక్కుంటానంటే గోల్డ్ కాయిన్ అయితే ఇవ్వరంటండి. ఓన్లీ ఏదైనా 15,000కి సంబంధించి గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవచ్చు అన్నారు. దానికి విఏ అండ్ జిఎస్టీ అలా ఎక్కువ పడతాయి అన్నారు. సో నేనేం చేశానంటే ఆ 15,000 నేను అప్పుడు మా వదిన బ్యాంగిల్స్ అనేవి స్కీమ్లో పెట్టేశామండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద మా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ వచ్చేసి అవి విరిగిపోవడం ద్వారా సో ఆ 2 బ్యాంగిల్స్ 33 గ్రామ్స్ ఎంతో పడ్డాయి. సో వాటినైతే మేము ఒకేసారి స్కీమ్ ద్వారా పెట్టేశాము. సో అందులో మేము 15,000 అనేది కలిపేసుకున్నామండి. స్కీమ్ ద్వారా అలా కలిపేసుకోవచ్చు అన్నారు. సో వెంటనే మేము ఆ 15,000కి గోల్డ్ ఆర్నమెంట్ ఏది రాదు. ఒకవేళ 1 గ్రామ్కి వచ్చినా మనం ఎక్స్ట్రా ఇంకా మనీ పే చేసుకొని విఏ ఛార్జెస్ కింద తీసుకుంటారు. ఎందుకంటే విఏ ఛార్జెస్ తక్కువ గ్రామ్స్కి అయితే విఏ ఛార్జెస్ ఎక్కువ పడతాయి కదా. సో అందుకే మేమైతే ఏం తీసుకోకుండా దానికి వచ్చేసి ఇలాగ గోల్డ్ స్కీమ్లో అయితే పెట్టేశామండి. సో మనం సిల్వర్ కొనేటప్పుడు ఇది కూడా గుర్తుంచుకోవచ్చండి. ఎందుకంటే మనం కొన్ని షాప్స్లో అయితే మనకి సిల్వర్ ఇస్తే మనం గోల్డ్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి కొన్ని స్టోర్స్లో విజిట్ చేసి సిల్వర్ పైన సిల్వర్ ఇస్తారా లేకపోతే గోల్డ్ కూడా ఇస్తారా కనుక్కొని అయితే మీరు సిల్వర్ మీద అయితే ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఈటీఎఫ్ ద్వారా కూడా అడిగారు కదా, అది నేను నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వేరొక సబ్స్క్రైబర్స్ అడిగారండి, 5 గ్రామ్స్ ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలనుకుంటున్నాము, దాని గురించి చెప్పండి అని. సో ప్రెజెంట్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ వచ్చేసి 14,560 రూపీస్ అనుకుంటాను. సో దీన్ని బట్టి చూస్తే మనము 5 గ్రామ్స్ అన్నారు కదా, 14,560 ఇంటూ 5 గ్రామ్స్ సో 72,000 అవుతుందండి. 72,000 అంటే మీరు పర్ మంత్ చూసుకుంటే 11 months కదా పే చేయాల్సింది. 72,000 బై 11. కానీ మనం ఈ రేట్ అనేది 70 గ్రామ్ రేట్ అనేది 14,560 అయితే ఈ 11 months కూడా ఉండదు కదా. సో మనం అట్లీస్ట్ ఒక 16,000 వరకు వేసుకున్న గ్రామ్ కాస్ట్ వచ్చేసి 16,000 వరకు పెరుగుతుంది అనుకున్నా మనం అట్లీస్ట్ ఎలా చూసుకున్నా పర్ మంత్కి వచ్చేసి మనం 10K వరకు అయితే
10K వరకు అయితే మనం పే చేయాలండి స్కీమ్లో. ఎందుకంటే మనం ఈ స్కీమ్ కట్టేటప్పుడు విఏ ఛార్జెస్ మనకి లెస్ అవుతాయి, కానీ జిఎస్టీ అయితే ఖచ్చితంగా పే చేయాలి కదా. అలా కాకుండా మరి 5 గ్రామ్స్ కన్నా ఇంకా ఎక్కువ ఏదైనా నచ్చి ఒక 6-7 గ్రామ్స్ అనుకోండి, మనం దీని ఎక్స్ట్రా అమౌంట్ కోసం కూడా మనం ఈ 10K అనేది మనకి యూజ్ అవుతుంది. సో ప్రెజెంట్ డేస్లో ఎంత రేట్ పెరుగుతుంది కాబట్టి 10K పే చేసినా మనకి 1/2 గ్రామ్ అయితే వస్తుందండి. హాఫ్ తులా వస్తుంది. అంటే 6 గ్రామ్స్ వరకు అయితే ఖచ్చితంగా రావచ్చు, రాకపోవచ్చండి. ఎందుకంటే రోజుకి రేట్ పెరిగిపోతుంది కదా, చెప్పలేము. సో నా సజెషన్ ప్రకారం మనం ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఓల్డ్ ఆర్నమెంట్ ఉంటుంది కదా, ఈ ఆర్నమెంట్ వచ్చేసి మనం గోల్డ్ లోన్ పెట్టుకుంటే మనకు కొంత అమౌంట్ అయితే వస్తుంది కదా. ఈ గోల్డ్ లోన్లో పెట్టుకునే అమౌంట్ తీసుకువెళ్ళి ఒకేసారి గోల్డ్ స్కీమ్ అనేది పే చేసుకోండి. వన్ టైం గోల్డ్ స్కీమ్ అండి, ఇదే వన్ టైం గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఇది. దీని ద్వారా మనం పే చేసుకునేది మనకి 11 మంత్స్ వరకు దీన్ని చూడకుండా ఉంటే మనకి 11 మంత్స్ తర్వాత కొన్ని స్టోర్స్లో అయితే మనకి విఏ 0% ఉంటుంది. ఇంకొన్ని స్టోర్స్లో విఏతో పాటు జిఎస్టీ కూడా 0% చేస్తున్నారండి. అటువంటి స్టోర్స్ తెలుసుకొని అయితే దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. అదేవిధంగా మనకి 11 మంత్స్ తర్వాత కొన్ని స్టోర్స్లో అయితే విఏ 18% వరకు తగ్గిస్తున్నారు. సో ఈ గోల్డ్ లోన్ తీసుకొని ఎందుకు చేయాలంటున్నానంటే, మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఒక 6 గ్రామ్స్ 7 గ్రామ్ ఒక 1 గ్రామ్ 11 గ్రామ్స్ అనుకోండి, ఒక తులా గోల్డ్ లోన్ పెట్టుకుంటే మనకి అట్లీస్ట్ 1 lakh వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ 67 కొన్ని బ్యాంక్స్లో అయితే 1 lakh వరకు ఇస్తున్నారండి. కొన్ని బ్యాంక్స్లో అయితే 80,000-90,000 వరకు ఇస్తున్నారు కదా. దీన్ని ఇలా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ రోజు ఎంత గోల్డ్ రేట్ ఉందో అదే లాక్ అయిపోతుంది కాబట్టి, సో దీని ద్వారా మనం ఏం చింతించకుండా మనం ఏం బాధపడవసరం లేదండి. 80,000-90,000 అంటే మనకి ఈజీగా ఒక 6-7 గ్రామ్స్ వచ్చాయనుకోండి, 6 గ్రామ్స్ వచ్చేసాయి అనుకోండి, ఈ 80,000-90,000కి మనం మంత్లీ కొంత కట్టుకుంటే బ్యాంకుకి సరిపోతుంది. అది కూడా అసలే కొట్టాలండి, ఇంట్రెస్ట్ కాదు. సో మెయిన్ అమౌంట్ 80,000-90,000 మీరు వన్ ఇయర్లో చేయగలరా లేదా 2 yearsలో చేయగలరా చూసుకొని పర్ మంత్ 5,000 ఇలా పే చేసుకున్నా మనకి ఇక్కడ ఒక గోల్డ్ ఆర్నమెంట్ వచ్చినట్టు ఉంటుంది. అదేవిధంగా మన గోల్డ్ అనేది విడిపించుకుంటున్నట్టు కూడా ఉంటుందండి. సో మీరు అడిగారు కదా 5 గ్రామ్స్ ఆర్నమెంట్ ఎలా తీసుకోవాలని. సో నా సజెషన్ అయితే ఇదండి. ఎందుకంటే మన దగ్గర ఓల్డ్ ఆర్నమెంట్స్ వాడనివి ఏవైనా ఉన్నా లేకపోయినా మన దగ్గర ఏదో ఒక ఆర్నమెంట్ ఉంటుంది కదా, దాన్ని అయితే గోల్డ్ లోన్ పెట్టుకొని ఈ విధంగా చేయండి. ఎందుకంటే మనం ఫ్యూచర్లో అయితే 11 months స్కీమ్ ద్వారా అయితే కట్టుకోలేము. నేను చెప్తున్నాను ఎందుకంటే నేను మేలో ఒక స్కీమ్ జాయిన్ అయ్యానండి. ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి 8,600 800 ఈ విధంగా జాయిన్ అయ్యాను. ఇప్పటికి ఇంకా నాకు April 5th నా స్కీమ్ ఎండ్ అవుతుంది. సో నేను మార్చ్ వరకు కట్టుకోవాలి. 11 months కదా, 11 monthsకి నేను మార్చ్ వరకు కట్టాలండి. సో మార్చ్ వరకు కట్టాలనుకునేటప్పుడు ఇప్పుడు రేట్స్ చూసుకుంటే జాన్లోనే 14,000 అండి. సో 8,000 ఎక్కడుంది, 14,000 ఎక్కడుంది, దగ్గరలోనే 6,000 పెరిగిపోయింది. ఇంకా ఫ్యూచర్లో పెరిగేస్తుంది కదా. సో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం మంత్లీ పే చేసుకునేటప్పుడు మన గ్రామ్స్ తగ్గిపోతాయి. అలా కాకుండా ఇదే ఒకేసారి ఇలా పెట్టేసుకుంటే ఇప్పుడున్న రేటు ప్రకారం లాక్ అయిపోతుంది కాబట్టి మనం ఇది కొనుక్కున్నట్టు ఉంటుంది. అదేవిధంగా మనం గోల్డ్ లోన్ కాబట్టి పర్ మంత్ ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో స్కీమ్స్ కోసం ఆ అమౌంట్ తీసుకువెళ్ళి గోల్డ్ లోన్లో కట్టేసుకుంటే మనకి ఈజీగా అప్పు కూడా తీరిపోతుందండి. సో ఈ సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పానని అనుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో ఇదండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఏవైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఇది ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలానే ఐప్ సింబల్ మీద ప్రెస్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ అనేవి సజెస్ట్ చేయబడతాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.